9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీద ల్యాండ్ అవ్వబోతున్నారు. వీరి తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. వ్యోమగాములను తీసుకువచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో వీరు అడుగుపెట్టారు. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లుగా అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వెల్లడించింది. ఆ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు సిద్ధమవుతున్నారని, తమ వస్తువులను ప్యాక్ చేసుకుంటున్నారని చెప్పింది. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశ్చితంగా గమనిస్తున్నారు. భూమి మీదకు వచ్చే ముందు ఐఎస్ఎస్లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10:15 అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాలలో దిగుతోంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికి తీస్తాయి. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములని హూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారం రోజులకే సునీత విల్మోర్ భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే తిరిగి భూమిపైకి వచ్చేసింది. అప్పటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు. ఎట్టకేలకు మరికొన్ని గంటలలో సునీత విలియమ్స్ మాతృభూమిని ముద్దాడనుంది. సునీత విలియమ్స్ విల్మోర్ జూన్ 5, 2024న బోయింగ్ స్టార్ లైనర్ తొలి మానవ సహిత యాత్రలో భాగంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇది స్వల్పకాలిక పరీక్షా యాత్ర కాగా 8 రోజుల్లోనే వారు తిరిగి వస్తారని భావించారు. అయితే అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వెంటనే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడి పరిస్థితి మొత్తం మారిపోయింది. హీలియం లీక్లు, ప్రొపల్షన్ వ్యవస్థలో లోపాల కారణంగా స్టార్ లైనర్ సురక్షితంగా తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వ్యోమగాములు లేకుండానే సెప్టెంబర్ 2024లో స్టార్ లైనర్ను వెనక్కి పంపాలని నాసా డిసైడ్ అయింది. అప్పటి నుంచి సునీత విలియమ్స్ విల్మోర్లు అంతరిక్షంలోనే ఉండిపోయారు.